ఇక్కడ గిద్యోను భయస్థుడే, భయపడుతూనే ఉన్నాడు. కానీ దేవుడు మాటకు లోబడ్డాడు. గిద్యోను, నువ్వు మొదటిగా వెళ్ళి నీ తండ్రి కట్టిన బలిపీఠమును బయలుకు కట్టినటువంటి బలిపీఠమును పడగొట్టిరా. దేవుని మాట విన్నాడండి. ఈరోజు ఎటువంటి భయంకరమైనటువంటి పాపంలో నువ్వు ఉన్నావో, వ్యసనాలు కలిగి ఉన్నావో, ఇష్టానుసారమైన జీవితం కలిగి ఉన్నావో, దాన్ని పడగొట్టినట్లయితే నీ ఇంటి వారిని నువ్వు రక్షించుకుంటావు, నీ వారిని నువ్వు రక్షించుకుంటావు, నీ తరతరములకు నువ్వు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నిలబెడతావు. కనుక పైపైన యేసయ్యకు భక్తిని ప్రదర్శించకుండా లోపట మన అంతరంగమును శుద్ధీకరించుకొని, పరిశుద్ధపరచుకొని, పవిత్రపరచుకొని ప్రభువుని దృష్టిస్తూ ముందుకు సాగే విధంగా ఉండాలి. గిద్యోను దేవుని మాటకు లోబడ్డాడు. దేవుడు చెప్పినట్లు చేశాడు. ఆ రీతిగా గిద్యోను చేయబట్టి మిద్యానీయులు శత్రువుల నుంచి దేవుని బిడ్డలను రక్షించే శక్తిని పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.